సన్నిధిలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఏం చేస్తున్నట్ట? సంతోషపడుతుంది. ఏంటిది సంతోషపడేది? సంతోషపడేది ఏంటి? ప్రేమ. పాపం చేసేవారిని ఎవరినైనా చూస్తే అది ఇష్టపడదంటండి. మరి ఎవరిని ఇష్టపడుతుందని అంటే దేవుని మార్గంలో నడిచేవారిని మాత్రమే ప్రేమ ఇష్టపడుతుంది. ఈ ప్రేమ అనేది 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన ప్రేమ, రెండవది ఆత్మ సంబంధమైన ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, మరి అక్క చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, మరి చదువుకునే వాళ్ళ మధ్య, ఉన్నవాళ్ళ మధ్య, మరి విధంగా డబ్బులున్న వాళ్ళ మధ్య, ఈ రకంగా రకరకాలుగా ప్రేమలు ఉంటాయి. పేదడేమో ధనవంతుని ప్రేమిస్తూ ఉంటాడు, ధనవంతుడేమో ధనవంతునే ప్రేమిస్తూ ఉంటాడు. ఈలోగా కష్టాలు వచ్చినోడేమో కష్టాలు లేనటువంటి వాడిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎందుకు చెప్పనంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఈ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారు అంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషపడతారంట. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, చాలా వందనాలండి. ఏంటి ఎలా ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారంటే, అమ్మా మీరు నిజంగా అన్యుల కుటుంబంలో నుంచి రక్షించబడి యేసు ప్రభువును నమ్ముకొని ఇప్పుడు సత్యమైన మార్గంలో మీరు నడుస్తున్నారమ్మా సిస్టర్ గారు, మీకు చాలా వందనాలమ్మా సిస్టర్ గారు అని చెప్పి ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలను బట్టి మీరేం చేస్తారంటే సంతోషపడతా ఉంటారు. కాబట్టి మనమందరము కూడా ఎవరైనా దుర్నీతి పరులుగా ఉన్నటువంటి వారిని మనం చూసినప్పుడు మనము వారి విషయమై కొంచెం బాధ కలుగుతుంది, కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం ప్రభు బిడ్డలం కాబట్టి సత్యమునందు సంతోషించాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం అనేకమైన విషయాల్లో దేవుని రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ ప్రేమ నిష్కపక్షమైనదై ఉండవని చెడ్డదానిని సహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుందంటే చెడ్డదాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. మంచిదాన్ని మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చిపెట్టిన కూరగాయలన్నీ కూడా ఏం చేస్తాం? ప్రక్కకి ఏది పారేస్తాం. మంచి కాయలు, డాగులేని కాయలు, చక్కగా మచ్చలేని కాయలు, శ్రేష్టమైన కాయలు, నిగనిగలాడుతున్నటువంటి కాయలన్నిటినీ ఏరుకుని సంచిలో వేసుకుని కొనుక్కుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఏం చేయాలంటే చెడ్డ పనులు చేసేటువంటి వారు ఉన్నారు, మంచి పనులు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి చెడ్డవారిని మనం చూసినప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాం. వీడు చెడ్డోడు, వీడు దొంగోడు, వీడు మంచోడు కాదు, వీడి వల్ల ఏమైనా హాని కలుగుతుందేమో అని చెప్పేసి మనం చాలా ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన వారు మంచిదాన్ని మనం ఆకర్షిస్తాం తప్ప చెడ్డదాని విషయంలో మనం ఏమాత్రం కూడా దృష్టిని కేంద్రీకరించం. కాబట్టి
చెడు అనేది మనం దూరంగా పెడతాం, మంచి అనేది మనం దగ్గరికి తీసుకోవాలి. చెడు అనే దాన్ని ₹1 ఇచ్చి ₹10 ఇచ్చి వదిలించుకోవాలి. మంచి అనే దాన్ని ₹100 పెట్టి మనం కొనుక్కోవాలి. మనం ప్రభు బిడ్డలుగా ఉన్నప్పుడు మంచి వారిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. మంచివారిగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, సంఘములో సహవాసం కలిగి ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా మంచి కార్యాలు. ఇవన్నీ కూడా ఏంటండి? మంచి కార్యాలు. కాబట్టి ప్రేమ కలిగిన మనము ఏం చేయాలని సెలవిస్తుందంటే, ప్రేమ నిష్కపక్షమైనదై. ప్రేమ ఎలాంటిదంటే అండి? నిష్కపక్షమైనదై ఉండవలి. ప్రేమ నిష్కపక్షమైనదై ఉండవలను. చెడ్డ దానిని అసహించుకుని మంచి దానిని అద్దుకోవాలి. నిష్కపక్షము అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అది ప్రేమ ఎలాంటిదంటే సూర్యుని లాంటిది అనమాట. ప్రేమ ఎలాంటిదండి? సూర్యుని లాంటిది. సూర్యుడు ఏం చేస్తాడంటే మంచి దాని మీద అది ఉదయిస్తుంది, చెడు దాని మీద కూడా అది ఏం చేస్తుంది? ఉదయిస్తుంది. తన సూర్యుని కాంతిని ప్రకాశింపజేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చెడ్డవారితో సావాసం చేసినప్పుడు మీరు చెడ్డలాగా మారకూడదు. ఎలా ఉండాలంటే మీరు మంచివారిగానే ఉండాలి, మీ ప్రేమను వారికి చూపించాలి, అంతే తప్ప మీరు వారిలాగా తయారైపోవాలని కాదు దేవుని యొక్క ఉద్దేశం. అవసరమైతే చెడ్డవారిని ప్రేమ ద్వారాగా మంచి దారిలోకి తీసుకురావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చెడిపోయిన దాన్ని మనము మంచి దానిగా మార్చుకోవటమే ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుడు ఏం చేశాడంటే పాపులను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడండి? పాపులను ప్రేమించాడు. అందరూ అనుకుంటున్నారు ఈయన దేవుడయ్యుండి దేవుడు అంటున్నాడు, దేవుని కుమారుని అంటున్నాడు, ఈయనకి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, పాపులు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, పాపులతో కలిసి తిరుగుతున్నాడు. ఆ మత్తయ్య అనేటోడు అది చాలా ఘోరమైన పాపి, ఆ జక్కయ్య అనేటోడు చాలా ఘోరమైన పాపి, వేలెండ్ల చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి శాస్త్రులు పరిచయులు మరి అందరూ కూడా యేసు ప్రభువుని చూసి అసహించుకున్నారు. కానీ యేసు ప్రభువు చేసింది ఏంటో తెలుసా? జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య చెడ్డవాడై ఉండి మంచివాడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే జక్కయ్య పైన యేసు ప్రభువు చూపిన అమూల్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. అమూల్యమైన ప్రేమను బట్టి అప్పుడు జక్కయ్య ఏమన్నాడంటే, ప్రభువా నేను చాలా పాపిని, నేను చాలా పాపాలు చేశాను, చాలా మంది దగ్గర అన్యాయంగా చాలా సొమ్ములు తీసుకున్నాను, వాటిని 4 వంతులు చెల్లించేస్తాను ప్రభువా అన్నాడు. వెంటనే పాపాన్ని వదిలిపెట్టాడు. మరి దేవుణ్ణి ప్రేమించి నిష్కపక్షమైన మనిషిగా ఆయన దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అంటే నిష్కపక్షము అంటే ఏంటంటే అన్నిటినీ, చెడుని అన్నిటినీ వదిలిపెట్టి దేవుని సన్నిధిలో చేరడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఈ రోజు నాడు యేసు ప్రభు పాపులతో సావాసం చేశాడు అని అంటే ఆయన పాపం చేయలేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా బహు జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామమునకు మహిమా ఘనత చెల్లును గాక. అందరం దేవుని స్తుతిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మీరు దుఃఖపడితేనే సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై
దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము శిక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఇట్టి జాగ్రత్తను, ఎట్టి దోషము కైనా, ప్రతి వాదము, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించును. చూడండి, ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలో మీరు నిర్దోషి అయి ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. దేవునికి స్తోత్ర. ప్రేమ ఎలాంటిదంటండి? నిర్దోషమైనది. ప్రేమ ఎలాంటిదంటండి? నిర్దోషమైందంటే. నిర్దోషమైందంటే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది ఏంటో తెలుసా? మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా, ప్రతివాదమును, ఎట్టి అగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించునో. చూడండి, ఏంటంటే నిర్దోషమైనటువంటి ఈ ప్రేమ ఏం కలగచేస్తుందంటే మారు మనస్సును కలగచేస్తుంది. ఏం చేస్తుందండి? మారు మనస్సును కలగజేస్తుంది. ఇంతకీ ఈ ప్రేమ యేసు ప్రభువు చూపించినప్పుడు ఎవరికి మారు మనసు కలిగిందని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎవరికి మారు మనసు కలిగిందండి? జక్కయ్యకి ఏం కలిగిందండి? అమ్మ ఏం కలిగింది? మారు మనసు కలిగింది. జక్కయ్యకి మారు మనసు కలిగింది. జక్కయ్య యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎందుకంటే దేవుడు చూపించిన ఆ నిర్దోషమైన ప్రేమ చాలా విలువైనటువంటిదిగా దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరము కూడా సత్యమునందు సంతోషించాలి, ప్రేమలో మనం ఆనందించాలి, ప్రభు నామములో మనము దేవునికి ఇష్టమైన వారముగా జీవించాలని ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. దేవుని నామములో ప్రేమైన దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా ప్రేమ అంటే ఏంటంటే నిర్దోషమైనది. ప్రేమ నిర్దోషమైనది, సత్యమునందు ఆనందించేది, మారు మనసు పొందితే ఆనందించేది, దేవుని నమ్ముకుంటే సంతోషించేది ప్రేమ. కాబట్టి మనం అందరము ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో జీవించాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా మనము ప్రేమ కలిగి జీవించే వారముగా దేవుని నామములో ముందుకు సాగాలని మరి వాక్యం ద్వారాగా సెలవిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చూడండి, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా నీ బహు సంతోషించి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా మేనమామ పనసురాముడు అండి, ఆయన పేరు పనసురాముడు. పనసురాముడు అయితే ఆయన ఏం చేసేవాడంటే రాముడు గుడికి వెళ్ళి రాముడు గురించి పాటలు పాడేవాడు. రాముడు గురించి పాటలు పాడేవాడు. పాటలు పాడితే మా అమ్మగారు నేను కూడా ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా ఏమనేవారు అంటే, ఒరే పనసురాముడా, మా అమ్మగారు అనేది, ఒరే పనసురాముడా, ఎందుకురా జీవం లేని వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు పాటలు పాడుతూ ఉంటావు, యేసు ప్రభు నమ్ముకోరా అని చెప్పేసి అంటే ఆయన ఏమనేవాడు తెలుసా? అక్క నీకెవరు చెప్పాడో ఏం చేసావో తెలియదు కానీ
నిన్ను అమాయకురాలు చేసి అమెరికా మతంలో చేర్చేశారమ్మా. అమెరికా మతంలో నిన్ను చేర్చేశారు. నువ్వు అమాయకురాలు కాబట్టి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు. నేను అమాయకుని కాదు, నేను తెలివైన వాడిని, అందు గురించే నేను ఇందులో ఉన్నాను. యేసు, నీ మతం నీదే, నా మతం నాదే, నీ భక్తి నీదే, నా భక్తి నాదే అని చెప్పేసి అనేవాడు. అయితే ఒక సిస్టర్ గారు ఆయనకి సువార్త చెప్పారు. ఏమని సువార్త చెప్పారంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళతావు. మనసురాముడు, నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు, అగ్నిగుండం ఉంది, జాగ్రత్త అని చెప్పి సువార్త చెప్పినప్పుడు ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. అలా ఆలోచించడం ప్రారంభించినప్పుడు అనుకున్నాడంట మనసులో, యేసు ప్రభువా నువ్వు దేవుడు అయితే నేను ఒకటి అడుగుతున్నాను నిన్ను, అది చేస్తావా అని అడిగాడంట. అడిగి మనసులో అనుకున్నాడంట, నువ్వే గనక దేవుడు అయితే పసిపిల్లలాగా నీవు పాక్కుంటూ వచ్చి నా గుండెల మీద కూర్చోవాలి అని అడిగాడంట. ఎవరో మా మేనమామ పనశురాముడు ఏమని అడిగాడంట, నువ్వు దేవుడు అయితే నువ్వు పసిపిల్లవాడులాగా నువ్వు కాక్కుంటా వచ్చి నా గుండెల మీద కూర్చున్నావు అనుకో, అప్పుడు నేను నువ్వు దేవుడు అని నమ్ముతాను అని చెప్పేసి మనసులో అనుకున్నాడంట. అనుకునేటప్పటికి ఆ నైటు ఆ పగలు అనుకున్నాడు. పగలంతా అది అనుకుని ఈమెమో యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పి ఈమంటుంది. అసలు యేసు ప్రభువు దేవుడా, రాముడు దేవుడా అని ఆలోచించేసి ఆయన ఇలా గడిగాడంట. అప్పుడు ఆ నైట్ ఒక పసిపిల్లలాగా పాక్కుంటా మంచం మీద పాక్కుంటా వచ్చి గుండెల మీద కూర్చున్నాడంట. అప్పుడు మళ్ళీ అడిగాడంట, ఏంటి నా గుండెల మీదకి వచ్చి కూర్చున్నావు అని అడిగాడంట. ఇది తక్కువ కాదు మా మేనమామ, రమ్మన్నవాడు ఆడే, రమ్మన్నవాడు ఆయనే, మళ్ళీ ఎందుకు వచ్చి కూర్చున్నావు అని అడిగాడంట. అడిగితే నువ్వే కదా రమ్మన్నావు, అందుకనే నేను వచ్చాను, నీ గుండెల మీద కూర్చున్నాను అనగానే వెంటనే ఇక ఈ బాబు నేను చాలా తప్పు చేసేసాను, ఇంతవరకు నేను చాలా పాపాలు చేశాను, యేసు ప్రభువా నిజంగా నువ్వే దేవుడు అని చెప్పి రోజుకి మా మేనమామ ఏం చేసేవాడు తెలుసా, పొద్దున్నే లేచిపోయి లింగి ఒకటి కట్టుకొని ఏం చేసేవాడంటే తాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయేవాడు. తాడి చెట్లు ఉంటాయి కదా, తాడి చెట్లు వేసవకాలం వచ్చిందంటే తాడి చెట్ల నుంచి కళ్ళు వస్తుంది, ఆ కళ్ళు తాగడానికి ఏం చేసేవాడంటే ఆ తాటి కళ్ళు ఎవరైతే గేస్తారో వాళ్ళ వెనకాల ఊరికి లొట్లు పట్టుకుని తిరిగేవాడు. కళ్ళు లొట్లు ఉంటాయి కదా, ఆ లొట్లు పట్టుకుని తిరిగేవాడు. తిరిగితే వాళ్ళేమో కొద్దిగా కళ్ళు పోసేవారు. ఆ కళ్ళు పోసి తాగినంత తాగి ఒక లొట్టు మాత్రం ఇంటికి తెచ్చుకునేవాడు. తెచ్చుకుని ఏం చేసేవాడంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంకా కళ్ళు మీదే ఉండేవాడు, కళ్ళు తాగేవాడు, చింపురు కొట్లు వేసుకునేవాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కామెంట్లు చేసేవారు, పనికి మానలాగా మీరందరూ కూడా కష్టపడి పని చేస్తారు కానీ ఏనాడు కూడా కళ్ళు తాగడం చేత కాదు మీకు, నేను చూడు లెక్కరా పెట్టుకుని తాగుతున్నాను అనేవాడు. అంటే వాళ్ళందరూ నవ్వేవాడు, ఒరే పరశురాముడు నీకు పని లేదు పాట లేదు, తాగుబోత్తన్నంగా తయారైపోయావు, ఇలాగా తాగి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈడు భయంకరమైన తాగుబోతు అని చెప్పి ఒక ముద్ర వేసేసాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రైజ్లా. ఇప్పుడు మాయమ్మ గారు ఏమంటారంటే, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నందుకు చాలా సంతోషం వేస్తుంది తమ్ముడు అని చెప్పి రోజు అక్క తమ్ముడు ఇద్దరు ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఏమంటాడంటే, సమయాన్ని నేను లోకంలో గడిపేశాను, యేసు ప్రభువుని దేవుడని అనుకోలేదు, నేను ఏదో అమెరికా మతం అనుకున్నాను, కానీ యేసు ప్రభు రియల్ గా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆ మాటని ఇక్కడ తెలియచేస్తున్నాడు అనమాట. ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చూడండి, చదవండి 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనము. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన బట్టి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫలానా ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడంట, ఫలానా ఆయన త్రాగుబోతుడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట, ఒక దొంగోడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట, ఒక వ్యభిచారి యేసు ప్రభు నమ్ముకుందంట, ఒక జోతగాడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట అనే సాక్ష్యము విన్నప్పుడు దేవుని బిడ్డలాగా మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుందండి? ప్రేమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. అలాంటి వారిని చూసినప్పుడు సంతోషం కూడా కలుగుతుంది. చాలా సంతోషం బ్రదర్, మీరు నిజంగా యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువులో జీవిస్తున్నారు, సత్యమును అనుసరించి మీరు నడుచుకుంటున్నారు, చాలా సంతోషం బ్రదర్ అని చెప్పి మనం సంతోషపడతా ఉంటాం. అలాంటి వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమ అనేది ఏంటంటే, మనము ప్రేమ కలిగి జీవించడం అంటే ఏంటంటే, రోజు ప్రేమించిన వారినే ప్రేమిస్తే మనకేమీ ప్రయోజనము లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉంటారు, పెట్టిన వారికే పెడతా ఉంటారు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అనేక మందిని ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది అంటే ఎవరంటే, చాలా మంది యేసు ప్రభుని నమ్ముకుంటారు. వారి సాక్ష్యముల గురించి, వారి జీవితముల గురించి తెలియదు, కానీ వారు నమ్ముకున్న తర్వాత, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా? అబ్బా చాలా సంతోషం బ్రదర్ అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సాక్ష్యము విన్న తర్వాత సంతోషపడతా ఉంటారు. ప్రభు సన్నిధిలో మనం సత్యమునందు సంతోషించాలి, మనం సత్యమును ప్రేమించాలి. మనం యేసు ప్రభువునే తప్ప వేరే వాళ్ళని మనం ప్రేమించకూడదు. యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళని ప్రేమించాలి, నమ్మనటువంటి వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ ఎలాంటిది? నిర్దోషమైన ప్రేమ. ఎలాంటిదండి? నిర్దోషమైన. నిర్దోషమైందంటే అర్థం ఏంటంటే, దోషంతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ప్రేమ నిర్దోషంగానే ఉండాలి. ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఈ ప్రేమ కలిగినోడు అక్కడికి వెళ్తే ఈడు దోషం కలిగినోడుగా మారిపోకూడదు. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ ప్రేమ కలిగి ఉన్నాం? కాబట్టి దేవుని ప్రేమ నిర్దోషమైన ప్రేమ, దోషము లేని ప్రేమ. ఆ ప్రేమ సత్యమునందు ఆనందించేటువంటి ప్రేమ, సత్యములో నడుచుకునేటువంటి వారిని చూచినప్పుడు సంతోషించే ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలని దేవుని యొక్క సన్నిధిలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు. ప్రేమ